హాయ్ అండి. కుడుములంటే అందరికీ పిల్లలకి, పెద్దలకి ఇష్టం కదా! కానీ దాన్ని ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ కాకుండా కుక్కర్‌లో చేస్తే ఇంకా తొందరగా అయిపోతుంది. కానీ చెయ్య వేడి పట్టడం పిల్లలకైతే కొంతమందికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా చూపిస్తున్నాను. నేను ఏదైతే గ్లాస్‌తో మనం రవ్వ తీసుకుంటామో దానికి 4 రెట్లు ముందు వాటర్ పెట్టుకోవాలి. ఆ వాటర్ పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత బాగా బాయిల్ అవుతున్నప్పుడు దాంట్లో మనకి సరిపడా ఉప్పు, జీలకర్ర, కొంచెం బెల్లం వేసుకోవాలి. అయి చప్పటి అయినా సరే బెల్లము, జీలకర్ర, ఈ ఉప్పు సరిపడా ఉంటేనే మనకి కుడుములు అనేది టేస్ట్‌గా ఉంటదండి. నేనిక్కడ చేసింది హాఫ్ కేజీ బియ్యం రవ్వ కాబట్టి 20 గ్రామ్స్ ఆఫ్ పచ్చెనపప్పు ముందుగా మనం నానపెట్టుకుంటే చక్కగా మనకి ఉడికిపోద్ది. కుక్కర్‌లో అయితే గనక ముందేం నానపెట్టుకోక్కర్లేదు, సరిపోతుంది. కానీ ఇలా పెట్టుకున్నప్పుడు ముందుగా నానపెట్టుకుంటేనే మనకు ఆ పలుకు అనేది మరీ మెత్తగా అవ్వకూడదు, అలా అని బద్ద విరగకూడదనమాట. చూసారా? ఖచ్చితంగా నేను సిమ్‌లో పెట్టి పైన వెయిట్ పెడితే ఇప్పుడు ఉడికిందనమాట. ఈ విధంగా ఉన్నప్పుడు మనం పక్కన పెట్టేసుకోవచ్చు. ఒక అరగంట, గంట అయిన తర్వాత అది వేడి పట్టేసి ఉంటదండి బాగాను. ఇప్పుడు దాన్ని నేను నిదానంగా చేత్తో పెట్టి అలా కుడుముల్లా చేశాను. ఇలా ఉంచేసిన దాన్ని మనం ఇడ్లీ పాత్రలో గానీ, కుక్కర్‌లో గానీ కింద వాటర్ పెట్టి మనం రైస్ ఎలా వండుకుంటాం, అలాగా ఒక్క 2 విజిల్‌కి సిమ్‌లో పెట్టైనా పర్వాలేదు. అలా పెట్టుకుంటే అస్సలు కుడుము పాడవదండి. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. అదే కుక్కర్‌లోనే డైరెక్ట్‌గా పెట్టామండి, ఇంక మళ్ళీ మనం ఆవిరి పట్టించక్కర్లేదనమాట. కుడుములు పాడవకుండా టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటాయన్నమాట. కొంతమంది చేసినవి చూడండి సద్ది వాసన వచ్చేసి అదో రకంగా ఉంటాయన్నమాట. ఇలా చేసి ఒక్కసారి మీరు చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటాయో కుడుములు. మళ్ళీ మళ్ళీ మీరు తినాలనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి.